అందరికీ మరణత దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని వాక్యంను నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ప్రభు అందిస్తున్న ఆత్మీయ అవకాశానికి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. యెహోయాకీను చెరపట్టుబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీల దేశమునున్న కేబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడునగు యాజకునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకి వచ్చెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి దయగలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు నాయనా. నీ పరలోక ప్రత్యక్షతను, పరలోకపు దర్శనమును, పరలోకపు పటాలపు విషయములను మీరు మాకు బోధించుము, మీరు మాకు వినిపించుము నాయనా. పరలోకపు పరిశుద్ధుల సహవాసమును, పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క వశమును మీరు మాకు అందించి, మాలో మీరుండి మాతో మీరుండి మీరే మమ్ములను ఆత్మీయ జీవితంలో పెంపొందింపచేయమని, వర్ధిలింపచేయమని యెహెజ్కేలు గ్రంథమును మాకు మీరు నేర్పించి బోధించి మీరు మహిమను పొందుమని మహిమనాథుడును శ్రేష్ఠ పాలకుడును ఏకరక్షకుడగు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దైవ ప్రత్యక్షతలు, దైవ మహత్యము, దైవ పరిపూర్ణమైన పరిశుద్ధతలు ప్రభు మన ఆత్మీయ జీవితానికి ప్రభు నిండుగా మెండుగా అనుగ్రహింపచేసి ప్రభు మహిమ పొందును గాక. ఆమేన్. దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని మాట విశ్వాస యొక్క జీవితమును పరలోకపు అంతస్తులోనికి నడిపించేది. బైబిల్ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము బహు విశిష్టత కలిగినది. దైవ ప్రత్యక్షతలు కలిగిన గ్రంథము యెహెజ్కేలు గ్రంథము. ఈ యొక్క యెహెజ్కేలు గారి గురించి గడిచిన కాలంలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మరొకసారి క్లుప్తముగా జ్ఞప్తిలోనికి తెచ్చుకొని జ్ఞాపకము చేసుకొని వాక్యంలోనికి మనం ప్రవేశించుదాం. యెహెజ్కేలు గారు బూజీ కుమారుడు, యాజకుని కుటుంబంలో జన్మించిన వారు. యెహెజ్కేలు గారు సాదోకు వంశస్థుడైన అహరోను గోత్రిక వర్గంలో గోత్రములో జన్మించిన మరి గొప్ప దైవ ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారు దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో, ఈయన ఆత్మీయ జీవితంలో ఇర్మియా గారి యొక్క రాతలు యెహెజ్కేలు గారిని ప్రభావితం చేశాయి. ఒక విధంగా చెప్పాలి అనిసినంటే యెహెజ్కేలు గారికి ఆత్మీయ తండ్రి గారు ఎవరు అనిసినంటే ఇర్మియా గారు. యెహెజ్కేలు గారి యొక్క తండ్రి గారి పేరు బూజీ. బూజీ అనగా నిర్లక్ష్యము చేయబడిన వాడు. యెహెజ్కేలు అనగా దేవుని బలమును పొందినవాడు. నిర్లక్ష్యము చేయబడిన కుమారుడైన యెహెజ్కేలు గారు దేవుని బలము పొందినవానిగా, దేవుని ప్రత్యక్షత కలిగిన వారిగా, దేవుని ప్రత్యక్ష సాధనాలతో ప్రభు తన యొక్క దైవ సంకల్పమును ఇశ్రాయేలు పట్ల, ఏర్పాటు ప్రజల పట్ల నెరవేర్చిన వాడిగా మనం ఈ యొక్క గ్రంథము ద్వారా మనం నేర్చుకోగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథము చాలా ప్రాముఖ్యత కలిగిన గ్రంథము. కేవలము దైవ దర్శనం మాత్రమే కాక, దైవ ప్రత్యక్షత మాత్రమే కాక, ఈ గ్రంథములో దేవుని ఏర్పాటు ప్రజలైన ఇశ్రాయేలు పట్ల దేవుని సంకల్పము, అలాగున్నే దేవుడు పేరు చెప్పుకున్న యాజకుల యొక్క ప్రవర్తన శైలి, బైబిల్ గ్రంథములో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఏ విధముగా చెరలోనికి వెళ్ళిపోతున్నారు, కారణాలు ఏమిటి,
బైబిల్ గ్రంథంలో దేవుని ప్రజలైన దైవ జనాంగము దేవునికి దూరముగా ఏ విధముగా దూరమైపోయారు అనే విషయాలను యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈ యొక్క యెహెజ్కేలు గారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి. క్రీస్తు పూర్వము 597వ సంవత్సరము నెబుకద్నెజరు యెరూషలేమును పట్టుకున్నప్పుడు రాజైన యెహోయాకీముతో పాటు 10,000 మందిని తీసుకొని చెరలోనికి తీసుకుని పోయిన సందర్భం. ఈ యొక్క యెహెజ్కేలు గారు బబులోను చెరలో ఉన్నారు. బబులోను చెరలో ఉన్న ఈ యెహెజ్కేలు గారిని యెరూషలేము నుంచి తీసుకెళ్లిపోయిన ఈ యొక్క పట్టుబడిన ప్రజలను బబులోను పట్టణంలో బాబేలు పట్టణంలో కాక కేబారు అనే నది దగ్గర వీరు నుంచారు. కేబారు నది అనగా కొంకుల గుంట అని అర్థం. కేబారుకి ఉన్న పేరు కబూర్, లేదంటే గనక నార్ కబారి అనగా గొప్ప కాలువ అని అర్థం. బైబిల్ గ్రంథము ప్రకారమును చరిత్ర ప్రకారమును మనం చూస్తే యూదులైన వారు నెబుకద్నెజరు చేత 3 సార్లు చెరపట్టబడిన వారు, అనగా 3 సార్లు బబులోను చెరలోనికి దశల వారిగా వెళ్ళిన ప్రజలుగా మనం చూడగలుగుతాం. క్రీస్తు పూర్వం 606వ సంవత్సరంలో దానియేలు గారు వెళ్ళినట్లుగా దానియేలు గ్రంథంలో మనం కొంతమందిని చూడగలుగుతాం. తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు 507వ సంవత్సరం క్రీస్తు పూర్వం యెహెజ్కేలు గారు వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గారు వెళ్ళిన తర్వాత మరొకసారి 586వ సంవత్సరం. మొదటిదేమో 606, రెండవదేమో 597, మూడోదేమో 556వ సంవత్సరం. 3 సార్లు దశల వారిగా యెరూషలేము పట్టణంలో ఉన్న వారిని బబులోను పట్టణానికి దాసులుగా తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. 597వ సంవత్సరం క్రీస్తు పూర్వం యెహెజ్కేలు గారు ఈ బబులోను పట్టణానికి వెళ్ళేటప్పటికి ఈయన వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల వయసు కలిగిన సమయంలో యెహెజ్కేలు గారు చెరలోనికి పట్టబడ్డారు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడు అవ్వాలని కనీసం 30 సంవత్సరాల వయసు మేరాలి, 30 సంవత్సరాలు రావాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా యూదుల మధ్య బోధన చేసడానికి, సమాజ మందిరంలో బోధించడానికి దేవుడే స్వయముగా 30 సంవత్సరాలు ఆయన ఎదురు చూశాడు మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. నేను దేవుణ్ణి కదా, ధర్మశాస్త్రం అతిక్రమిస్తాను కదా, అతిక్రమించచ్చు కదా అని అనుకోలేదు. దేవుడు కూడా క్రమంగానే జరిగించాడు. దేవుడు క్రమానికి కర్త, యేసుక్రీస్తు ప్రభు క్రమక శిక్షణకు కర్త, శిరస్సు వంటి వాడు. అలాగుండే దైవాత్మ కలిగిన యెహెజ్కేలు గారు కూడా 597 సంవత్సరంలో అనగా 25 సంవత్సరాలు వయసు ఉండేటప్పుడు బబులోను చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని ఏర్పాటు ప్రకారం ప్రవచించడానికి 5 సంవత్సరాలు ఎదురు చూశారు. అనగా 592వ సంవత్సరం వరకు ఎదురు చూసి 592వ సంవత్సరంలో క్రీస్తు పూర్వం ఈయన ప్రవచించడం ప్రారంభించారు. ఈయనకి 52 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా దేవుని ప్రవచనాలతో ప్రవచింపబడుతూ ఇశ్రాయేలు ప్రజలను దేవుని ఆత్మతో నడిపింప చేయడానికి, ఎన్నో ప్రవచనాలు ప్రవచించడానికి దేవుడు ఎంచుకున్న ప్రధానమైన ప్రత్యక్ష పాత్రగా ఎవరిని చూడొచ్చు అంటే యెహెజ్కేలు గారిని మనం చూడొచ్చు. 22 సంవత్సరాలు బబులోను చెరలో ఉండి ఇశ్రాయేలు కోసము, ఇశ్రాయేలు లెక్క మందిరము కోసము, పట్టణము కోసము, ప్రజల కోసము, రాష్ట్రము కోసము ఎన్నోసార్లు దేవుని ఆత్మ కలిగి ఈయన ప్రవచించాడు. ఈయన ప్రవచనము ఎవరు కూడా వినలేదు. దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూస్తే నోవా గారి కాలంలో కూడా దేవుడు తన చిత్తాన్ని వినిపించాడు, ప్రజలు వినలేదు.
సొదొమ గుమ్మర పట్టణాలప్పుడు కూడా దేవుడు విడిపించాడు, వినలేదు. దేవుని యొక్క కార్యం ఎప్పుడు కూడా బ్రతికించేదే గాని నాశనం చేసేది కాదు, నిర్జీవం చేసేది కాదు. యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఆనాటి కాలంలో ఇర్మియా గారు ఎలాగైతే ప్రవచించారో, ఇర్మియా గారి యొక్క కార్యాన్ని బట్టి ఆయన చివరి స్థితిలోనికి రాకముందే దేవుని ఏర్పాటులో జన్మించిన అహరోను గోత్రికుడు, సాదోకు వంశీయుడు ఎవరనిస్తారంటే ఈ యొక్క యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గారి యొక్క చరిత్రను బట్టి మనం చూడగలిగితే కనుక క్రీస్తు పూర్వం 600 సంవత్సరం నుంచి ఈయన ఇర్మియా గారి యొక్క చరిత్రను, ఇర్మియా గారి యొక్క రాతలను, ఇర్మియా గారి యొక్క వాక్యమును చదివిన వారు, ధ్యానించిన వారు, దైవ ప్రత్యక్షతలను అందుకున్నవారు ఇర్మియా గారి యొక్క కార్యంలో మనం చూడగలిగితే ఈయన కన్నీటి ప్రవక్త. కానీ ఎన్నో కన్నీళ్లు కాచారు ఇర్మియా గారు. ఇర్మియా గారికి ఉన్న పేరే మనం చాలా సార్లు చెప్పుకున్నాం, కన్నీటి ప్రవక్త, విలపించు ప్రవక్త. ఈయన ఇశ్రాయేల్ కోసం ఎన్ని ప్రార్థనలు చేశారో, ఎన్ని విజ్ఞాపన ప్రార్థనలు చేశారో, అయినా మారని, మార్పు లేని మనస్సు కలిగిన వారికి ఉండిపోయారు. తర్వాత మరలా ఇర్మియా గారి తర్వాత దేవుడు ఎంచుకున్న గొప్ప మహనీయులు ఎవరనిసినంటే ప్రత్యక్షత కలిగిన వారు ఈ యొక్క యెహెజ్కేలు గారు. యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలిగితే కనుక దైవ ప్రత్యక్షతలు మనం చూస్తాం, దైవాత్మను మనం చూడగలం, దైవ పరిశుద్ధ కార్యాన్ని మనం ఈ గ్రంథంలో మనం నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఈ గ్రంథంలో ఎక్కువ సార్లు మనం వినబడే మాట, నేర్చుకునే మాట, చదివే మాట ఏంటనిస్తారంటే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురని మాట అనగా యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు యెహెజ్కేలు అనే మాటకు దేవుడు బలపరిచేవాడు కాబట్టే బలమైన మాటను బలమైన స్థితిలో ప్రకటింపచేయటానికి, బలహీనమైన స్థితిలో ఉన్న వారిని బలపరచడానికి దేవుడు ఎంచుకున్న గ్రంథము యెహెజ్కేలు గ్రంథం అయితే, దేవుడు ఎంచుకున్న ప్రవక్త, బబులోను చెరలో బలహీన పడిపోకుండా ఎంచుకున్న ప్రవక్త యెహెజ్కేలు గారు. ఈ యెహెజ్కేలు గారు గ్రంథంలో మనం చూస్తే 27 సార్లు యెరూషలేము నాశనం కోసం, 70 సార్లు ఈ యొక్క యెరూషలేము పట్టణము, రాష్ట్రాలు, జనాంగం నాశనమైపోతుందనేసి దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. ఇంత ముందు కూడా మనం నేర్చుకున్నాం యోబు గ్రంథములోను, అలాగనే కీర్తనలు 65వ కీర్తనలు కూడా చాలా సార్లు మనం నేర్చుకున్నాం. యోబు గ్రంథము 33:14లో, కీర్తనల గ్రంథం 62:1లో కూడా మనం నేర్చుకున్నాం. దేవుడు ఒక్కసారి మాట్లాడును, 2 సార్లు మాట్లాడును, అయితే మనుషులు దాన్ని కనిపెట్టారు. దేవుడు ఒక్కసారి మాట్లాడేవాడే కాదు, ఎన్నోసార్లు తన ఏర్పాటు ప్రజలైన ఇశ్రాయేలు పక్షాన దేవుడు తన మాటను వినిపించేవాడై ఉన్నాడు. కానీ ప్రజలు కఠినమైన మనసు కలిగిన వారిగా ఉన్నారు కాబట్టే దేవుని మాటను వినని వారిగాను, దేవుని మాట పట్ల విశ్వాసమును సంపాదించుకోలేని విశ్వాసపు భ్రష్టత్వం కలిగిన వారిగా యెహెజ్కేలు గ్రంథంలో మనం ఈ ప్రజలను మనం చూడగలుగుతాం. దేవుని హస్తము ఈ ప్రవక్తల మీదకి 7 సార్లు వచ్చినట్లుగా 1వ అధ్యాయం, 3వ అధ్యాయం, 8వ అధ్యాయం, 22వ అధ్యాయం, 33వ అధ్యాయం, 37వ అధ్యాయంలో మనం చూస్తే గనుక దేవుని హస్తం వచ్చినట్లుగా అన్యజనాంగమైన 7 రాజ్యాలు, 7 పాపములకు సాదృశ్యముగాను, అన్యజనాంగమైన ఈ 7 రాజ్యాలు కూడా ఏర్పాటు ప్రజల్లో ఉన్న ఇశ్రాయేలును పాడు చేస్తున్నట్లుగా చూడగలుగుతాం. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథములో యెహోవా అను పేరు 91 సార్లు మనకు కనబడుతుంది. కొత్త నిబంధన గ్రంథంలో మనిషి కుమారుడగు యేసు ప్రభు అనేసి 71 సార్లు ఎలాగైతే కనబడుతుందో, కేవలము ఈ గ్రంథములో యెహోవా అను పేరు, ఇందాక మీకు చెప్పా, యెహోవానను నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు
దేవుడు బలపరిచే కార్యక్రమంను బలముగా నడిపించడానికి దేవుడు ఎంచుకున్న ప్రవక్త ఈ యొక్క యెహెజ్కేలు గారు. అందుకనే యెహెజ్కేలు గారు ఈ చెరలో ప్రవచించడానికి చెరలోనికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు దేవుని ప్రత్యక్షత కలిగిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఎంచుకున్నాడు. అందుకనే 30 సంవత్సరాల తర్వాత దేవుడు యెహెజ్కేలు గారిని 30 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవుడు నడిపిస్తూ 30 సంవత్సరం నుంచి 52 సంవత్సరాలు అనగా మొత్తం 22 సంవత్సరాలు ఈయన యెరూషలేము ప్రజల కోసం, యెరూషలేము పట్టణం కోసం దేవుని చిత్తాన్ని ప్రవచించిన ప్రవక్త యెహెజ్కేలు గారు. యేసుక్రీస్తు ప్రభు కూడా 30 సంవత్సరాల వరకు ఎదురు చూస్తాడు ఈయన మోషే ధర్మశాస్త్రాన్ని నెరవేర్పులోనికి తీసుకురావడానికి. అందుకనే 18 సార్లు ఈ యొక్క పరిశుద్ధాత్మ తండ్రి గారి యొక్క ఉద్దేశాలను, పరిశుద్ధాత్మ తండ్రి గారి కోసం 18 సార్లు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు రాయించాడు. తండ్రిగా పనిచేస్తున్నాడు, కుమారుడిగా పనిచేస్తున్నాడు, ఆత్మస్వరూపిగా యేసుక్రీస్తు ప్రభు ఈ యొక్క కార్యక్రమంను జరిగించే గ్రంథము ఏ గ్రంథము అనిసనంటే యెహెజ్కేలు గ్రంథము. ఇందాక చెప్పాను కదా, బూజీ అనగా నిర్లక్ష్యము చేయబడిన వాడు, యెహెజ్కేలు అనగా దేవుని చేత బలపరచడి వాడు, దేవుడు బలపరచను అనగా నిర్లక్ష్యము చేయబడిన కుమారుణ్ణి దేవుడే బలపరచను. ఇశ్రాయేలు ప్రజలు బలహీనమైన స్థితిలో ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి గారు పరిశుద్ధాత్మ స్థితిలో ఆ సంఘమును దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలీయులను సరిచేయటానికి దేవుడు ఎంచుకున్న పాత్ర ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము. అందుకనే దినవృత్తాంతాలు 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే గనక యథార్థ హృదయం గల వారిని యెహోవా బలపరచును, బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. యథార్థ హృదయం గల వారిని యెహోవా బలపరచుటకు అనగా దేవుని ఆత్మ కలిగిన వారిని బలపరచుటకు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు ఈ ప్రజలను బలపరచుటకు దేవుడి సంకల్పం కలిగిన వాడు. దేవుడే మనిషిని కూడా బలహీనపరచడు. పాపము, పాప ఫలితము, శాపము, శాప ఫలితము, పాపభూయిష్టమైన జీవితము, నైజ బుద్ధి ఎప్పుడు కూడా మనిషిని బలహీనపరుస్తుంది. కానీ దేవుని ఆత్మ, దేవుని పని, దేవుని మాట, దేవుని పని, దేవుని కార్యక్రమము, దేవుని క్రియ ఎప్పుడు కూడా మనల్ని బలపరిచేది, బలహీనపరచదు. అందుకనే ఫిలిప్పీ పత్రిక 4:13లో కూడా ప్రభు రాయించిన మాట, నన్ను బలపరిచిన వాని బట్టి నేను సమస్తమును చేయగలను. దేవుడు బలపరిచేవాడు కాబట్టి సమస్తమును నేను చేయగలుగుతున్నాను అని దేవుడు రాయిస్తున్న మాట. దేవుని యొక్క వాక్య ప్రకారము మనం చూడగలిగితే ఇందాక చదువుకున్న భాగంలో మనం చూస్తే యెహోవా యాజకుడగు యెహెజ్కేలుకు ప్రత్యక్షం కాగా, మొదటి అధ్యాయము 3వ వచనంలో 3వ లైన్ లో మనం చూస్తే గనక యెహెజ్కేలుకు ప్రత్యక్షము కాగా. ఇందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేసంటే యెహెజ్కేలు గ్రంథము ప్రత్యక్షతలతో ప్రారంభమైన గ్రంథము, దైవ ప్రత్యక్షత కలిగిన గ్రంథము కదా. ఈ గ్రంథంలో మనం నేర్చుకునేవి పరలోక ప్రత్యక్షతలు, పరలోక సంబంధమైన ప్రత్యక్షతలు కలిగిన గ్రంథము, పరలోక సంబంధమైన ప్రభావముతో నింపబడిన గ్రంథము, పరలోక సంబంధమైన ప్రవచన వాక్యములతో నింపబడుతున్న గ్రంథము ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథము. ఏ గ్రంథములో యెహెజ్కేలు గారికి ప్రత్యక్షమవుతున్నది ఎవరనిసరంటే దేవుడే. అనగా ఆకాశము తెరవబడినప్పుడు ప్రత్యక్షత ఎప్పుడు వస్తుంది? పరలోకంలో ఉన్న ప్రత్యక్షత మనం చూడగలగాలంటే మన అంతరంగంలో ఉన్న నైజ బుద్ధినంతటిని కూడా నశింప చేసుకొని పరలోకపు పరిశుద్ధులకు అతి పరిశుద్ధులకు యేసుక్రీస్తు ప్రభువును ద్వారా వచ్చిన ఆదరణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభువుకు మనం అధికారం ఇచ్చినప్పుడు ఆత్మ తండ్రి అయిన
ఆత్మ తండ్రి గారైనటువంటి పరిశుద్ధాత్మ తండ్రి గారు మనల్ని పరలోకమునకు నడిపించేవారై ఉన్నారు. యేసుకేలు గారిని కూడా పరలోకమునకు నడిపించగలిగే ప్రత్యక్షతలు మనం చూడగలుగుతాం. పరలోకంలో ఉన్న తేజస్సును, పరలోకంలో ఉన్న పటాలమును, పరలోకంలో ఉన్న విషయములను మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే కనుక యెహోవా హస్తము అతని మీద వచ్చినప్పుడు అక్కడ ఏం కనబడుతుంది అంటే పరలోకంలో దేవుని యొక్క చిత్తము ఏ విధముగా ఉన్నది, దేవుని సింహాసనము ఏ విధముగా ఉన్నది, దేవుని దగ్గర 4 జీవులు ఎలాగ ఉన్నవి, 4 జీవుల యొక్క రూపము ఎలాగ ఉన్నది, 4 జీవుల యొక్క కార్యములు ఏ రూపము దాల్చుచున్నవి, 4 జీవుల ఈ యొక్క పరిస్థితి, సింహాసనము దగ్గర ఆయన ఎలాగా ఆసీనుడై ఉన్నాడు అన్న మాటలు, అన్న విషయాలు పాత నిబంధన గ్రంథములో, ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఎలాగైతే చూడగలిగారో అలాగే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథములో దేవుని ప్రత్యక్షతలు మనం పాత నిబంధన గ్రంథంలో చూడగలుగుతున్నాం. ఈ మొదటి ప్రత్యక్షతల్లోనే ఈయన ఎవరిని చూస్తున్నారంటే 4 జీవులు చూస్తున్నారు. ఈ 4 జీవుల మధ్యన ఆసీనుడు, సింహాసనాసీనుడైన దేవుని స్వరూపాన్ని చూస్తున్నారు, దేవుని తేజస్సును చూస్తున్నారు, పరలోకంలో 4 జీవుల యొక్క సమాజంను చూస్తున్నారు. ఎప్పుడు చూస్తాం మనం? ఈ దైవ ప్రత్యక్షత మనకు కూడా కావాలి, రావాలి, పొందాలి అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా భౌతికమైన బుద్ధి కంటే ఆత్మీయమైన సిద్ధిని వెలిగించుకునే బుద్ధి ఎప్పుడు కూడా ఆత్మీయ జీవితాన్ని వర్ధిలింపచేస్తుంది, పెంచగలుగుతుంది. దేవుని కార్యక్రమం బట్టి మనం చూడగలిగితే గనక ఇక్కడ 4 జీవులు కనబడుతున్నాయి మొదటి అధ్యాయంలో. ఈ మొదటి అధ్యాయంలో 4 జీవులు కనబడుతున్నాయి. ఈ 4 జీవులకు ఉన్న పేర్లు ఏంటంటే కెరేబులు. కెరేబు అనగా బలము కలిగినది, బలపరిచేది. ఈ బలమైన పేరు పెట్టుకున్నవాడు దేవుడు బలపరచునని, ఈ యొక్క బలము పెట్టుకున్న దేవుడు బలపరచును అని పేరు పెట్టుకున్న యెహెజ్కేలు గారు ఏ బలాన్ని చూస్తున్నారంటే దైవ శక్తి కలిగిన కెరేబులను చూస్తున్నారు. ఈ కెరేబుల మధ్య ఎవరిని చూస్తున్నారని అంటే ఇంకా సర్వశక్తుడగు యేసుక్రీస్తు ప్రభు సింహాసనం మీద ఉండటం చూస్తున్నాడు. ఈయన తండ్రి అయిన యెహోవా ఏ విధంగా అయితే ఆసీనుడై ఉన్నాడో అటువంటి ఆసీనుడైన దేవుని చూస్తున్నాడు ఈయన. కారణం ఏంటంటే యెహెజ్కేలు గారు చెరలో ఉండొచ్చేమో గాని ఈయన ఆత్మ మాత్రం దేవుని వశంలో ఉంది. పద్మస్ దీపములో యోహాను గారు చెరలో ఉండొచ్చేమో గాని, బాధలో ఉండొచ్చేమో గాని, ఒంటరితనములో ఉండొచ్చేమో గాని, శరీరము బలహీనమవచ్చేమో గాని ఆత్మ మాత్రం బలమైనది. అందుకనే ఆత్మవశంలో ఉండి పరలోకాన్ని చూస్తాడు ఆయన. పరలోకం గురించి ప్రకటన గ్రంథాన్ని మనకు తెలియజేశారు. అలాగుననే ఈ యొక్క యెహెజ్కేలు గ్రంథములో యెహెజ్కేలు గారు మనకి ఏం తెలియజేస్తున్నారని అంటే దేవుని చిత్తములో ఉన్న పరలోకం యొక్క స్థితిని తెలియజేస్తున్నారు. దేవుని యొక్క ఆత్మీయ కార్యక్రమంలో మనం చూడగలిగితే కనుక దేవదూతలు, కెరేబులు, సెరేబులు ఉన్నాయి. ఈ కెరేబులు, సెరేబులలోను ఈ యొక్క 4 దేవదూతలు కూడా, 4 జీవులు కూడా ఎటువంటివి అంటే దేవుని యొక్క సింహాసనం దగ్గర ఆసీనులైన 4 జీవులు. ఈ 4 జీవుల కోసం మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూడగలుగుతాం. ఈ 4 జీవుల కోసం కూడా ప్రకటన గ్రంథంలో ఉన్న 4వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. యెహెజ్కేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో కూడా మనం ఈ విషయాలను మనం చూడగలుగుతాం. ముందుకి వెళ్ళినప్పుడు ధ్యానించుకుందారు విషయాలు. ఇక్కడ 4 జీవులు చూస్తే ఒకటి సింహము, 2 దూడ, 3వది మనిషి రూపము ధరించినది, 4వ జీవి ఏ విధంగా అంటే ఎగురుచున్న పక్షిని చూచుచున్నవి. మొదటి జీవేమో సింహము రూపము, 2వ జీవేమో దూడ రూపము, 3వ జీవి
మనిషి రూపము, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షి. సింహము బలమైనది, ఎద్దు నమ్మకముతో దీనత్వముతో సేవను చేసేది. మనిషి కుమారుడిగా దేవుడు మన లోకానికి వచ్చి దైవ జ్ఞానమును నేర్పించాడు. ఎగురుచున్న పక్షి అనగా పైకుండే ఆత్మ ఎప్పుడు పైనుండే ఆత్మ ఎప్పుడు పై వాటిని ఎదుగుతుంది, దైవత్వాన్ని నేర్పిస్తుంది. ఈ నాలుగు జీవులు కూడా పరలోకపు శక్తిని నేర్పించే, పరలోకపు భక్తిని నేర్పించే, పరలోకపు జ్ఞానమును అందించేవి. ఈ నాలుగు జీవులు కూడా దేవుని తలంపు కలిగినవి, దేవుని ఉద్దేశములు కలిగినవి, దేవుని చిత్తమును నెరవేర్చగలిగేవి, దేవుని సంకల్పమును మన పట్ల అధికమైన ప్రేమతో నెరవేర్చగలిగేవి. చూడండి, బైబిల్ గ్రంథములో 4 అను సంఖ్య మనకి కనబడుతుంది. ఏదెను తోటలో 4 నదులు, యేసుక్రీస్తు ప్రభువు దగ్గర కూడా 4 సువార్తలు మనకు కనబడుతున్నాయి. 4 అను సంఖ్య ప్రత్యక్ష గుడారము దగ్గర 4 దిక్కులు అనేది మనకు కనబడుతున్నాయి. 4 అను సంఖ్య నలువైపులా అనగా అన్ని వైపులా. ఈ 4 జీవులు పరలోకంలో ఉండి ఏం చేస్తున్నాయి, ఎందుకున్నవి, ఏం చెయ్యాలని అనుకుని దేవుడు వీటిని ప్రతిష్ఠించాడు. ఏం చెయ్యాలనేసి ఈ దేవుడు ఈ కార్యమును మనకు నేర్పిస్తున్నాడు. ఏం చెయ్యాలి అనేసి దేవుడు ఈ కార్యమును యెహెజ్కేలు గ్రంథంలోను ప్రకటన గ్రంథంలోను దేవుడు రాయించాడు. మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమైన దేవుని జ్ఞానముతో మన విశ్వాసమును మనం కొలత వేసుకుంటే గనక ఎందుకు పనికిరాని మచ్చ కలిగింది మన విశ్వాసం. కానీ యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్న ప్రకారము 4 జీవులు కూడా మన కోసమే పని చేస్తున్నాయి, మన కోసమే ప్రార్థనలు చేస్తున్నాయి, మన కోసమే స్తుతిని కొనసాగిస్తున్నాయి. అతి పరిశుద్ధమైన స్థితిలో తమ రూపమును కప్పుకొని దేని మనసుతో దేవుని సేవను జరిగించుతున్న 4 జీవులు కూడా మన కోసమే. ఏంటి మన కోసం? మొదటి జీవి సింహము వంటిది. మొదటి జీవి సింహము వంటిది. ఈ సింహము ధైర్యము కలిగినది, సింహము బలమైనది. ఈ బలమైన సింహము బలమైన ప్రార్థనలు చేస్తుంది మన కోసం. బలమైన సుస్థిరమైన స్థిరమైన నీతి కలిగిన ప్రార్థనలను దేవుడు జరిగించుతున్నాడు ఈ కెరూబుల ద్వారా. ఈ యొక్క సింహ రూపము ధరించుకున్న ఈ కెరూబు గారు, ఈ దేవదూత గారు చేస్తున్న ప్రార్థనలు బలమైనవి, స్థిరమైనవి, సుస్థిరమైనవి, మనల్ని బలపరిచేవి, దేవుని బలముతో నింపబడాలని చేసే ప్రార్థనలు. భయంకరమైన క్రూర మృగములు మన దగ్గరికి రాకున్నట్లు అడవుల్లోనే ఉండలాగున సృష్టికి, జీవరాశులకి, మనుషులకు హాని లేకుండానట్లు మృగ మనస్సుతో మనుషులను నాశనం చేయకుండా, సృష్టిని నాశనం చేయకుండా ఈ సింహ రూపములో ఉన్న దేవదూత గారు దేవుని దగ్గర ప్రార్థనలు చేస్తున్నారు. అందుకనే అడవిలో ఉన్న సింహాలు, మృగములు, క్రూరమైన జంతువులు అడవుల్లోనే ఉండిపోతున్నాయి. దేవుని కృప, దేవుని కార్యం మనం అర్థం చేసుకోవడానికి దైవ జ్ఞానం అవసరం. అందుకనే అయ్యగారు రాసిన మాట, మానవుని బ్రతుకు ఎంతో ప్రయోజనమైన, ఉపయోగకరమైన, ఆశ్చర్యకరమైన, అది మనిషి జ్ఞానానికి అందదు కానీ దేవుని జ్ఞానానికి అందుతుంది. అదే పాటలో అయ్యగారు రాసింది ఏంటంటే, ఈ యొక్క దేవదూతలు మనకి స్థిర బంధువులు, ఆపద సమయమున మనల్ని ఆదరించేవారు. మనము మరణమైనప్పుడు మనల్ని తీసుకొని మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళు ఆత్మ బంధువులు ఈ దేవదూతలు గారు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తానంటే, ఈ సింహము రూపము ధరించుకున్న ఈ కెరూబు ఏం చేస్తుందంటే
భయంకరమైన మృగములు సృష్టిలోనికి వచ్చి మానవులను నాశనం చేయకుండా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాయి. రెండవ జీవి దూడ. జంతువులు గాని, జంతు సంబంధమైన జలచరులు గాని మనుషులకు హాని చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు, మేలు చేయాలి. ఇంకా పశువుల దగ్గరికి వెళ్ళి మనం పాలు సంపాదించుకుంటున్నాం, తెచ్చుకుంటున్నాం, పశువులు లోబడుతున్నాయని అంటే అది మన జ్ఞానం కాదు. రెండవ రూపము, రెండవ జీవి అయిన దూడ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క దేవదూత గారు ప్రార్థన బట్టి జీవరాశులు మనకి ఇంకా లోబడుతున్నాయి. జీవరాశులు ఇంకా మనకి కావలసిన ఆహారం కోసం దేవుడు ఉంచుతున్నాడు. ఇంకా జీవరాశులు మనకు జంతువులను ఎలా ఉంచుతున్నాడంటే ఉపయోగకరంగా దేవుడు ఉంచుతున్నాడు. మూడవ జీవి మనిషి రూపము. యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడిగా వచ్చాడు. దేవుడి కుమారుడయ్యుండి దైవ జ్ఞానాన్ని మనకు అందిస్తున్నాడు. మనుషులు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా ఉండాలి, అన్ని విషయాల్లో దేవుని తెలుసుకోవాలి. ఏ మనిషి కూడా దేవుని తెలుసుకోకుండా ఉండకూడదు అని చెప్పి భూ దిగంతముల వరకు రాజ్య సువార్త మనుషులకు వెళ్ళేంత వరకు కూడా ఈ యొక్క జీవులు ఏం చేస్తున్నాయంటే మూడవ రూపము, మూడవ జీవి అయినటువంటి మనిషి రూపము కలిగిన ఈ దేవదూత గారు ప్రార్థనలు చేస్తున్నారు, విజ్ఞాపనలు చేస్తున్నారు. నాలుగవ జీవి పక్షిరాజు. ఎగురుచున్న పక్షిరాజు. మనం కూడా భూలోకము నుంచి మట్టిలో కలిసిపోయే వారముగా కాక దైవ సంబంధమైన ఆత్మీయ వరములు పొందుకొని పైకి ఎగిరే వారంగా ఉండాలి. పైకి దేవునితో మధ్య ఆకాశంలోనికి ఎగిరే అంతస్తులోనికి ఎగరాలని చెప్పి ఈ దైవ ప్రత్యక్షతలు కలిగిన ఈ యొక్క స్థితిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎగురుచున్న పక్షిరాజు యవనం అంటే యవన స్థితితో దేవునితో మధ్య ఆకాశంలోనికి ఆత్మ ఫలములతో, ఆత్మ వరములతో, దైవ లక్షణాలతో దేవుని దగ్గర మనం కలుసుకోవాలని ఈ నాలుగు జీవులు కూడా ప్రార్థనలు చేస్తున్నాయి. సింహము నీతితో ప్రార్థనలు చేస్తుంది. సింహం రూపంలో ఉన్న దేవదూత గారు నీతితో ప్రార్థనలు చేస్తున్నారు. దూడ రూపంలో ఉన్న దేవదూత గారు సహనంతో ప్రార్థన చేస్తున్నారు. మనిషి రూపంలో ఉన్న దేవదూత గారు దైవ జ్ఞానముతో ప్రార్థనలు చేస్తున్నారు. పక్షి రూపంలో ఉన్న దేవదూత గారు పరలోక సంబంధిగా మారాలని విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నారు. మనకు కూడా సువార్తలు 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మత్తయి సువార్త ఒక యూదుల రాజుగా సింహముగా కనబడతారు. మార్కు సువార్త మనిషి కుమారుడిగా, సేవకుడిగా మనకి దేవుడు కనబడతాడు దూడ రూపము. అలాగనే లూకా సువార్తలో దేవుడు ఒక బలి పశువుగా కనబడతాడు దూడ. అలాగనే 4వ సువార్తలో మనం చూడగలిగితే గనక పక్షిరాజు అనగా ఎగిరే పక్షిరాజు యవనం వంటి స్థితిలో, పక్షిరాజు యవనం వంటి ఆత్మీయ స్థితితో పైనున్న ఆత్మ కలిగిన వారు పైనున్న వాటిని చూస్తారన్నట్లు ఈ 4 జీవులు కూడా, 4 సువార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువుని కార్యమును, చిత్తమును మనకు నేర్పిస్తున్నాయి. యెహెజ్కేలు గ్రంథములో మనం చూడగలిగితే గనక పరలోకంలో ఉన్న దేవదూతలు, కెరూబులు పరలోకంలో దేవుని చిత్తమును భూలోకంలో నెరవేర్చే సంతోషపడే ఆత్మలు, ఆత్మస్వరూపులు, స్థిర బంధువులు ఈ దేవదూతలు గారు, శరీపులు.
దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూడగలిగితే గనక యెహెజ్కేలు గ్రంథంలో ఈ 4 జీవులు కూడా మనకి కనబడుతున్నాయి. అగ్ని జీవులుగా మనకి కనబడుతున్నాయి. మనకి నిప్పులు కలిగిన, దివిటీలు కలిగిన, ఆత్మ కలిగిన స్వరూపులుగా ఈ 4 జీవులు కూడా మనకి కనబడుతున్నాయి. ఈ 4 జీవులు కూడా దేవుని యొక్క కార్యమును క్రమబద్ధంలోను, క్రమశిక్షణతోను, మనిషికి దీవెనకరముగాను, దేవునికి మహిమకరముగాను ఈ యొక్క కార్యాలు జరిగిస్తున్నారు. అందుకనే అయ్యగారు రాసిన పాటలో మనం చదువుకుంటాం, దేవుని పనిని చేసి ఈ దేవదూతలు సంతోషపడతారు. దేవుని పనిని చూసి, చేసి, సంపూర్తి చేసి, దేవుని కార్యక్రమమును సంపూర్తి చేసి మన పట్ల దేవుని చిత్తాన్ని జరిగించినందుకు సంతోషపడతారు ఈ దేవదూతల గారు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, తర్వాత భాగంలో మనం నేర్చుకున్నారు. దేవుడి కొద్ది వాక్యమును మనం వినికిడిలో దీవించి ప్రభువు మహిమ పొందును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందారు. సర్వకృపానిధి, దయగలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా. కొద్ది వారము దీవించండి, ఆశీర్వదించండి. చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగా కన్నారు. నాయనా, నీ మాటను, నీ బోరను, నీ మాటను, నీ ఉద్దేశములను, నీ చిత్తమును నాయనా, నీ యొక్క సంకల్పమును మాకు అందించండి. మాలో నాయనా నింపండి. నా గిన్నె నిండి పొలుచున్నదన్నట్లు నీ ఆత్మీయ సంకల్పముతో మమ్మల్ని నింపి నీ చిత్తాన్ని జరిగించుకొనండి. నైనా వట్టి బొమ్మలుగాను, వట్టి తిత్తులుగాను, నైనా నూనె లేని సిద్ధులుగాను, బుద్ధి లేని కన్యకులుగాను, మిగల్చబడిపోయే దుస్థితిలో మేము లేకున్నట్లు నీ కార్యక్రమం కలిగి నైనా నీ ఉద్దేశములు నెరవేర్చగలిగే దైవ సంకల్పము కలిగిన వారిగా నీవే బలపరుచుకొని నీవే మహిమను, ఘనతను, కీర్తిని, ప్రభావములను పొందుమని మహిమనాథును, సరస్పాలకును, ఏకరక్షకుడు యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. త్రిత్వ దేవుని దీవెన, ఆశీర్వాదములు, శుభములు, మేలులు, ఉపకారములు, తలంపులు, తలాంతులు, ధన్యతలు ప్రభు నిత్యము మనలో అమర్చి ప్రభువు మహిమ పొందును కాక. ఆమేన్. అందరికీ మరణాత. ప్రకటన, అయలు పరచిన ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన, యేసయ్య ప్రకటన, దాసయ్య ప్రకటన, పరలోక ప్రకటన, పరిశుద్ధ ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, అయలు పరచిన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన, విమలాత్మ ప్రకటన, విజయాత్మ ప్రకటన, విశ్వాసికి ప్రకటన, విజ్ఞాపన ప్రకటన. ప్రకటన, బైబిలు ప్రకటన, బయలు పరచిన ప్రకటన.